వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై కావలి నియోజకవర్గంలో ఎవరైనా చర్చకు వచ్చేందుకు సిద్ధమైతే మా కార్యకర్త విజయ్ ఒక్కడు చాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. డిఎస్సి దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కావలి సెంటర్లో ఏ అభివృద్ధికైనా ఎవరు చేశారన్న విషయం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదితరులు హాజరయ్యారు. మెమోరాండం ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ ఉద్యమం సాగుతూ ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఎట్టుందంటే ఒక ఆపతిద్దు మీద ఈగ వాగినట్టు. వారికి విద్యార్థులు నష్టపోయినా పర్వాలేదు, అన్యాయం జరిగినా పర్వాలేదు, మనం మన నాయకుడు మనం బాగున్నామా, మన జోబిలు నిండినయ్యా, ఇది ఒక్కటే తప్ప అన్యాయం జరిగిందే దాన్ని ఏ విధంగా న్యాయం చేయాలి, లేదా ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేసి మళ్ళా ఎగ్జామ్స్ పెట్టాలి, లేదా మన నిజాయితీ నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా, అదన్నా వేయించుకోవాలి అని ఏమాత్రం కూడా లేదు. అంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే నిజంగా మనమంతా కూడా సిగ్గుతో తగ్గించుకోవాలి. మనం చూసాం నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీకేజ్ అయితే అక్కడ యువతంతా కూడా ధర్నా చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి సెంట్రల్ మంత్రి రాజీనామా చేశాడు. అందరూ మెచ్చుకున్నాడు. అదేవిధంగా శివసేన చీఫ్ చేసిన ధర్నా కరెక్టు, ప్రశ్నించడం కరెక్టు అని ఆయన కూడా మెచ్చుకున్నాడు. అదేవిధంగా బీజేపీ ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఆయన రాజీనామా చేయమని చేయడం నిజంగా ఒక విధంగా మంచి పరిమాణం. కానీ ఇక్కడ అటువంటిదేమీ లేదు. ఇక్కడ ఈ కూటమి నాయకుడికి సిగ్గు శరము ఏమి లేదు. కాబట్టే ఇందాక చెప్పాను కదా, ఆపత్తి మీద ఈగ వాగితే ఎటువంటిదో అట్లాగే ఉన్నాడు. కాబట్టి ఇంకా అంతకంటే మనం ఏం చెప్పాం. ఇంకా పోతే చాలామంది మా విజయరావు, మా వైకుంఠపురంలో గతంలో వాలంటీర్గా పనిచేశాడు. కష్టపడి పేదవారికి ఎంతోమందికి మేలు చేశాడు, ఎంతోమందికి పెన్షన్ ఇప్పించాడు, అమ్మఒడి ఇప్పించాడు, ఆసరా ఇప్పించాడు, చేయి ఇప్పించాడు. ఏ పని ఉన్నా ఒక ఫోన్ కొడితే యాక్టివ్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది గౌరవ వేతనం 5,000, కానీ అతను చేసే పని 5,000 కాదు కదా, 50,000 ఇచ్చినా కూడా సరిపోదు. అంత మంచి పని పేదవారికి చేసిన వాలంటీర్. చాలామంది వాలంటీర్ చేశాడు. ఎందుకో మొత్తానికి లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు కొట్టుగా పడిపోయారు, కొంతమంది మోసపోయారు. విజయ్ గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా మంచి చేసినా కానీ కొన్నిసార్లు మర్చిపోయినా ఆ రుణం అనేది మళ్ళీ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఒక తడాక చూపిస్తాడు. అది ఎప్పుడో కాదు, 2000 ఎప్పుడబ్బా గట్టిగా 29 2029 అప్పుడు చూపిస్తారు వాలంటీర్స్. ఆ రోజు ఏమీ కాకపోయినా కూడా, వాలంటీర్ పదవి ఉండకపోయినా కూడా ఆ రోజు అవి చూపిస్తారు. అదేవిధంగా విజయ్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొంతమంది వివేకంగా ముసుగుగా ఉన్నవాళ్ళు ఒక 5-6 మందిని పదే 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 చెప్తా ఉంటాను. మా వాళ్ళు కూడా పాపం అన్ని స్టేషన్స్కి పోయి వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు, ఏదేదో రాస్తూ ఉంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. ఆ భజన బృందం కావలి నియోజకవర్గానికి ప్రతాప్ రెడ్డి ఏం చేశాడు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి ఇప్పుడున్న మన ఎమ్మెల్యే, నేను మన ఎమ్మెల్యే కావాలి కాబట్టి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏం చేశాడు, ఏమేమి కొత్త శాంక్షన్స్ తీసుకొచ్చారు.
గతంలో నేను చెప్పా మా కాడి నుంచి మాగొండ పాతక కాడి నుంచి నా హయాంలో మేము తెచ్చిన శాంక్షన్స్ కాకుండా కొత్తవి ఎన్ని తెచ్చాడు, ఎంత వర్క్స్ తీసుకొచ్చాడు, దీని మీద చర్చకి మేము సిద్ధం. వాళ్ళు అడిగారు కాబట్టి చర్చకి మేము కూడా సిద్ధం. ఇప్పుడే మా విజయగావు మాట్లాడింది ఎక్కడో కాదు, పట్టణ నడిబొడ్డు యానాథ్ రెడ్డి గారి విగ్రహము 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఉదయగిరి బ్రిడ్జి సెంటర్, ఇక్కడ ఈ సెంటర్లో మాట్లాడాడు. అన్ని వాస్తవాలు. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ఎందుకంటే మరి ఎమ్మెల్యేని వచ్చి మా విజయగావుతో ఈ సెంటర్లో డిస్కషన్ చేయమంటే మరి దానికి ఏదో వక్రీకరించి ఎమ్మెల్యేనా ఆయనతోనా డిస్కషన్ వద్దా. మీ ఎమ్మెల్యే ఎట్ట రాడు చేయడు, మేము రమ్మన రాడు. మీరు ఎవరైనా సరే వస్తే మేము అమ్మగా అవసరం లేదు, మీతో డిస్కషన్ చేసేదానికి త్యాగం చేస్తున్నాం. మా విజయగా ఒక్కడు సాగు రేపా పైకి రేపా మా విజయగావు ఒక్కడు సాగు ఇదే సెంటర్లో మీరు చర్చకి మగవాళ్ళు అయితే కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమేమి చేశాము, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పట్టణములు అయితేనేమి, గ్రామాలు అయితేనేమి, మొత్తం నియోజకవర్గం మీద మొత్తం ఏమి చేశాము, వీటన్నింటి గురించి దమ్ము ధైర్యం మీరు మగవారు అయితే వచ్చి ఈ సెంటర్లో కూర్చొని మా విజయరావుతోటి వాదించండి. చాలు సవాల్. ఇంకా అంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు. ఈరోజు ఈ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా, ఎందుకంటే కొన్ని రోజులు నేనున్నా మధ్యలో ఒక రోజు గ్యాప్, నాకు హెల్త్ చెకప్ పోగా బెంగళూరు పోయి చెన్నై చూపించుకొని డైరెక్ట్గా ఇక్కడికి వస్తాను హాస్పిటల్, గొప్ప హాస్పిటల్. కాబట్టి ఇక్కడ ఉండి మా పట్టణ నాయకులు అంతా కూడా ఇంత ఘనంగా మా మండల నాయకులు అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 ఏళ్ల 3 మాసంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 అనే పథకాలతో ముందుకొచ్చి మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి కూడా ఎన్నికల ముందే మేనిఫెస్టోలో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అదేదో డిఎస్సి ఇస్తే స్పోర్ట్స్ కోటా అనే ఒక కోటా పెట్టి నారా లోకేష్ గారు ఇష్టారాజ్యంగా వ్యవహరించి సరైన పద్ధతి లేకుండా స్పోర్ట్స్ కోటాతో పేకాట ఆడే వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తానని జీవో ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం ఇది ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్పోర్ట్స్ కోటాలో అర్హులకి ఇవ్వకుండా అనర్హులకి ఇచ్చి ఎన్నో ఏళ్ళుగా కష్టపడి చదివి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళ ఆవేదన చెందుతున్నారని గమనించి రాష్ట్ర నాయకులు పెద్దలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే తక్షణమే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాలని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా 3 రోజులు నిరాహార దీక్షలు, ఎల్లుండి జరగబోయే నిరసన ర్యాలీతైనా వాళ్ళకి కలుపు కలిగి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఎత్తేలేదండి 2000. ఆ 2000 ఏం చేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించి చెప్పాడు. ఈ 2000 ఈ స్కూళ్ళకి మెయింటెనెన్స్ కింద ఉంటుంది. అప్పుడు మీరే దీనికి అధికారులుగా ఉంటారు. ప్రతి తల్లి ప్రతి తండ్రి దానికి అధికారం. అంటే మనం కూడా ఆ స్కూలు దాన్ని శుభ్రం చేయడంలో మన వంతు బాధ్యత కూడా ఉన్నప్పుడు మనం దాని మీద కేర్ తీసుకున్నాను ఉద్దేశంతో ఆ 2000ని స్కూల్ మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఈ రోజు నువ్వు కూడా 2000 కట్ చేసావు. ఏ మెయింటెనెన్స్కి ఇచ్చావు? ఆ 2000ని ఏ మెయింటెనెన్స్ కింద ఇచ్చి 13,000 వేస్తున్నావు నువ్వు చెప్పొచ్చు. అదేవిధంగా నువ్వు చెప్పావు మేము ఆశపడ్డాం 13,000 లెక్కన పడతాయని. ఓకే, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలా. మళ్ళా ఫుడ్ బాగాలేని పరిస్థితులు, ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పిల్లగాలు చెప్తున్నారు
అలా అన్నం నీకు బాగుందంటే అప్పుడు బాగుంది అనుకో, ఇప్పుడు బాగలేదు, బాగుంటం లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తర్వాత మన కావలికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు? ఈరోజు మా వైకుంఠపురంలో చూసినట్లయితే అర్బన్ హెల్త్ సెంటర్ ఉందండి. అర్బన్ హెల్త్ సెంటర్ గారు కట్టించిన ఘనత మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవారు వారి యొక్క ఆరోగ్యాన్ని, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ రాలేని పరిస్థితిలో ఆ సరౌండ్ లో ఉండే ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆ హెల్త్ అర్బన్ సెంటర్ కి ఈ రోజు ఎక్కువ శాతం వైకుంఠపురంలో ఉండే హెల్త్ అర్బన్ సెంటర్ ను ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? టీడీపీ నాయకులే, టీడీపీ కార్యకర్తలే దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి చాలా బాగా వచ్చింది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మా మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని. ఎందుకంటే మేము అక్కడ నుండి చూస్తుంటాం, అక్కడ పోతున్న ప్రతి ఒక్కరు వాళ్ళే. అక్కడ మెహర్బానీ కోసం కౌంటర్లు అయితే వేస్ట్. మీరు వేసుకున్నా ఐ డోంట్ కేర్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో మీకు నేను చెప్తున్నాను. అదేవిధంగా మరొక మాట, మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి తెగ వాగుతుంటారు మీడియా వాళ్ళు, అంటే సోషల్ మీడియా వాళ్ళు తెగ వాగుతున్నారు. ఎందుకంటే ఇది అంతా కేవలం మెహర్బానీ కోసం. అక్కడ ఆ వాట్సాప్లో వాళ్ళు పెట్టే మెసేజ్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంటుంది. అంటే అవతల వ్యక్తిని ఎంతగా మీరు కించపరిస్తే ఏడ అంతగా లేస్తారనేది వాళ్ళు పెట్టే మెసేజ్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు నిజాయితీగా ఈ డిఎస్సి జరిపించగానే ఉంటే మీరు సిబిఐ విచారణ జరిపించండి. మాకు మేము చేసిన ఈ యొక్క ఆరోపణని మీరు తెలియపరచండి. మీరు చేసింది ఆరోపణే, ఇది నిజం కాదు అని మీరు నిరూపించగలగండి. అంతేగాని మీరు ఈ యొక్క న్యూస్ లో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారు గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని నిందలు వేయటం కాదండి. మేము తప్పు చేయలేదని నిరూపించుకోండి. మా నింద లేనిపోయిన నిందలన్నీ వేయటం దేనికి? ఇక్కడ ఇక్కడ నుంచి ఎవరు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారో అందరికీ తెలుసు. ఎవరు గంజాయి బ్యాచ్ అందరికీ తెలుసు, ఎవరు రౌడీ బ్యాచ్ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలుగా కావలపట్నంలో మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మాత్రం రౌడీజం జరిగిందో ఈ 2.5 సంవత్సరాలు ఎంత రౌడీజం జరుగుతుందో కావలి ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరే తెలుసు రౌడీ ప్రభుత్వం ఎవరిది, మామూలుగా సాదాగా ఉండే ప్రభుత్వం ఎవరిదని. ఏం చేశారు? ఒక మట్టేశారా, ఒక రాయేశారా అని తెగ అడుగుతున్నారు. మట్టేశారా, రాయేశారని తెగ అడుగుతున్నారు కదా. వారికి నేను క్లుప్తంగా చెప్తున్నాను, వినండి. గత ప్రభుత్వంలో మా శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన పనులను మీరు ఇప్పుడు చేస్తున్నారు. అంతేగాని మీరు కొత్తగా శాంక్షన్ చేయించుకొచ్చిన పనులేమి కాదు. మా ఎమ్మెల్యే గారు అప్పుడు ముసునూరు నుంచి మధురపాడు వరకు రోడ్డు విస్తరణ పనులు అప్పుడు జరిగినాయి. మీకు గుర్తుందో లేదో కానీ మాకైతే గుర్తుంది. ఇవి కళ్ళున్న ప్రతి ఒక్కరికి తెలుసు, చెవులున్న ప్రతి ఒక్కరు వినుంటారు కూడా. కానీ పాపం మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మనం ఏం చేయలేము. అదేవిధంగా ఇందాక చెప్పాను, కావలి పట్టణంలో 28 సచివాలయాలు మొత్తం మన కావలి టౌన్లో. అదేవిధంగా రూరల్లో 16 సచివాలయాలు, అదేవిధంగా బిట్రగుంట్లో 16 సచివాలయాలు, అల్లూరులో 13 సచివాలయాలు, బగనెత్తులో 12 సచివాలయాలు ఉన్నాయి. ఈ యొక్క సచివాలయాన్ని నిర్మించింది ఎవరయ్యా? ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? పైన జగన్మోహన్ రెడ్డి. ఈ కావలి నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.